హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఈరోజు నేను ఈ వీడియోలో నా స్టైల్‌లో చింత చిగురు చేపల పులుసు ఎలా చేశానో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని అందులో ఒక 10 స్పూన్ల దాకా నూనె వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న దాల్చిన చెక్క, 3 ఇలాచి, ఒక 4 నుంచి 5 లవంగాలు వేసి బాగా వేగాక 3 మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా తరిగి వేసుకున్నాను. ఈ లవంగాలు యాలుక్కాయలు ఎందుకు వేసాను అనుకుంటున్నారా? నీచు వాసన రాకుండా ఉండాలంటే వేసుకుంటే బాగుంటుందని. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ అలాగే సన్నగా ఘాటు పెట్టుకున్న ఒక 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు వేసి బాగా వేయించుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ముందుగానే శుభ్రంగా కడిగి ఉప్పు, కారం, పసుపు పట్టించిన చేప ముక్కల్ని వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ముందుగానే నానబెట్టి ఉంచుకున్న నిమ్మకాయ సైజు అంత చింతపండు రసాన్ని అలాగే ఒక గ్లాస్ నీటితో కలిపి పులుసుగా వేసుకున్నాను. అంతా కలిసేలాగా నిదానంగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక అర స్పూన్ ధనియాల పొడి, ఇంకా ఒక పావు స్పూన్ జీలకర్ర పొడి వేసి ఒక్క నిమిషం కలుపుకున్న తర్వాత ఒక అరకప్పు చింత చిగురు పొడి వేసుకుంటున్నాను. చింత చిగురు అన్ని సీజన్స్లో దొరకదు కాబట్టి ఏ సీజన్లో దొరుకుతుందో ఆ సీజన్లో తీసుకొని అది చక్కగా ఎండపెట్టి ఒక డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఇలా మనకు నచ్చినప్పుడు కూరల్లో యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. చింత చిగురు వేసాక అంతా కలిసేలాగా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. చూసారా, నూనె అంతా పైకి తేలి ఎంత చక్కగా ఉడికిందో. ఇప్పుడు ఇందులో ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసి దింపేసుకుంటే చల్లారిన తర్వాత చేపల పులుసు టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారా అండి ఎంత బాగుందో? చూడటానికి కాదండి, తినడానికి కూడా చాలా బాగుంది. వేడి వేడి అన్నంలో అలా చేపల పులుసు వేసుకొని ఒక్కొక్క ముద్ద తింటూ ఉంటే అదిరిపోయింది అంతే. నాన్ వెజ్ లవర్స్కి అయితే పండగే. రెసిపీ నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.